ఏ టైంలో ఇబ్బందులు పడ్డారు? లైక్ ఫైటింగ్ సీన్స్ లో ఫస్ట్ పార్ట్ లో ఈ సినిమాలో ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనేవి ప్రతిరోజు వస్తాయండి. ఎందుకంటే ఎవరు ఇలాంటివి చేయలేదు ఇంతకుముందు. ఇప్పుడు ఫలానా ఇది ఇంతకుముందు మన ముందు చాలామంది ఇలాంటి సినిమాలు చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఇలాంటివి చేయొచ్చు, ఇలాంటివి చేయకూడదని చెప్పేవారు కానీ అవి తెలిసిన వాళ్ళు కానీ ఉంటారు. కొంతసార్లు ప్రతి సినిమాలో మీరు ఒక స్టంట్ చేస్తున్నా, ఒక ఫలానా ఎపిసోడ్ చేస్తుంటే ఆ ఫైట్ మాస్టర్ అనే అతను చాలా ఫైట్లు అలాంటి ఫైట్లు చేసి ఉండేవాడు, లేకపోతే యాక్టర్ చేసి ఉండేవాడు, లేకపోతే సంబడి వుడ్ హావ్ డన్ సంథింగ్. ఈ సినిమాలో ఎవరు ఇంతకుముందు ఏమీ చేయలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ అ వార్ ఫిల్మ్. ద క్లోజెస్ట్ దట్ కమ్స్ ఇస్ సే రాజమౌళి గారే మగధీరాలో చేసిన 100 Men ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి. అది ఒక ఎపిసోడ్, చిన్న ఎపిసోడ్ సినిమాలో, అండ్ దట్ వాజ్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్. కానీ ఈ బాహుబలిలో అది అసలు మెగ్నానిమిటీ ఆన్ ఆల్ సైడ్స్. సో అది చేసేటప్పుడు ప్రతిరోజు మాకు హర్డిల్స్ అనేవి ఉండేవండి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చాలా వస్తూ, అంటే ఏది ప్రాబ్లం అని చెప్పలేండి, అది వచ్చితే ఆ రోజు అక్కడే సొల్యూషన్లు ఎత్తుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. సో ఆయన ఒక సబ్జెక్ట్, ఇంకా రాజమౌళి ఆయన గురించి మాట్లాడితే ఏం మాట్లాడతారు? బయట రాజమౌళి గురించి అడిగితే కానీ అప్పుడు అర్థమవుతుందండి, ఆయన ఒక పెద్ద లెజెండరీ పేరు, అలాంటి ఒక లెజెండ్ డైరెక్టర్తో మనం పనిచేసామని. బట్ ఆయనతో చేసినప్పుడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు ఉండదండి. అంటే ఫస్ట్ ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండి, అండ్ ఆయన కథ చెప్పాలండి అంతే, ఇంకా వేరే ఏమి మైండ్లో పెట్టుకోడు. ఆ కథ చెప్పడానికి ఏమి కరెక్టో అది వాడతాడండి. అండ్ యాక్టర్స్కి ఈజ్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్ అండి. బికాజ్ ఆయన రాసుకున్న డీటెయిల్ కానీ ఆ పద్ధతి కానీ మనకి ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు యాక్టర్ ఒకటే చూస్తాడండి. డైరెక్టర్ ఆయన మా ఫస్ట్ ఆడియన్స్. మేము యాక్ట్ చేస్తుంటే ఆయన ప్రూవ్ చేసే వ్యక్తి డైరెక్టర్. ఆయన మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తే అంత బెటర్గా చేయగలుగుతామండి. సో అది రాజమౌళి గారితో పుష్కలంగా వచ్చేది.